ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే పిల్లలకి బైబిల్ అని ఖడ్గాన్ని నేర్పించామనుకోండి, రేపు పాపంలో పడిపోడు వాడు. ఏం పడిపోడు? పాపంలో పడిపోడు. అసలు నువ్వే దేవుడిలో సరి లేకపోతే పిల్లలు ఎక్కడ సరి అవుతారు? ఇప్పుడు కరెక్ట్గా తల్లి ప్రార్థనలో పిల్లలు నడిపించింది అనుకోండి, రేపు దినాన వాడు భవిష్యత్తు ఉంటుంది. అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఎట్లుంటది? ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుందండి. నిజంగా దేవుని మాటలు చదువుతున్నారు, వింటున్నారు కాబట్టి వాడి భవిష్యత్తు రేపు బాగుంటుంది. వాళ్ళని ఇంటికాడ పెట్టి వచ్చి, లాకర్లో బంగారం పెట్టిన వచ్చి ఇంటికాడ పెట్టి వచ్చి నువ్వు కూర్చొని నోరు తెచ్చుకుని ఇందో తింటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆడు ఏం చేస్తాడో తెలియదు. పబ్జీ గేమ్ ఆడతాడో, లేదంటే ఫోన్లో షాటింగ్ చేస్తాడో, సినిమాలు చూస్తాడో, దెయ్యాలు చూస్తాడో తెలియదు. రాత్రిపూట నిద్రపోవాడు దెయ్యాలు సినిమాలు చూసి. ఏంట్రా బాబు నిద్ర పడతలేదంటే ఏం లేదమ్మా, ఏం లేదు అన్నట్టు. ఎందుకు?